వెల్కమ్ టు V9 న్యూస్. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు విచ్చలవిడి అవినీతి దోపిడీకి ఈ ప్రభుత్వం పట్టా రాసిచ్చేసిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్కి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా? ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబం నాయకులు, చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మనం వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. యోగాడికి కూర్చున్నాడు. అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక ఉన్న మంత్రికి. ఒకరు పోగొట్టుకోవడానికి, ఒకరు చేసుకోవడానికి, ఇచ్చేయడానికి ఈ ప్రాంతానికి రావడం, దానికి వచ్చి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమా ఏంటిది? అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి, ప్లాంట్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసుతో అందరూ కూడా కలుద్దాం. మాకేం బ్యాచాలా లేవు. ఇదేదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందుంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం, లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. దాన్ని కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని
అన్ని అసోసియేషన్ మేధావులు అందరినీ కూడా వినవాలని కోరుకుంటున్నాం. మీ ద్వారా పిలిపిస్తున్నాం, తేదీని కూడా ప్రకటిస్తాం. అక్కడ నుంచి అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వికలాంగుల తాలూకా ఏదైతే మా తాలూకా జీవనాధారం మనకి బతుకు జీవడాన్ని పెన్షన్ పొందుతున్న ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగవైకల్యం వాళ్ళు ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు తెలుసు చూశాడో. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా దోపిడీకి, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ వస్తున్న పుంకాలుగా వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు మీరు ఓంకరించడం కాదు, పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, కార్యాచరణ చూపించండి. వాటికి అడ్డుకట్టు చేసే విధంగా ప్రయత్నం చేయండి. పరిపాలన దానికోసం ఇచ్చారు మీ ప్రజల పరిపాలన. సరే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో లేకపోతే ఇంకోలా గెలిచారో ఏం చేశారో మొత్తం మీద మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా అందరూ అంగీకరించాం. సార్థకతో ఆ కార్యక్రమం చేయండి. గాలి వదిలేసి మా అందరి అంటే మాత్రం చూస్తూ మా ఊరుకునే సమస్య కాదు. నేను తీవ్రంగా జరుగుతున్న పరిణామాలని ఇబ్బంది ఖండిస్తున్నాం. ఓకే, ఎవరైనా స్టీల్ ప్లాంట్ నీరు తీసుకుని కలిసి పనిచేయడానికి దేనికి కలిసి పనిచేయండి? స్టీల్ ప్లాంట్